హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ బ్యాగుల పరిశ్రమలో ఇంకా మంటలు అదుపులోకి రావట్లేదు. 4 గంటలుగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాని పరిస్థితి మనం చూస్తున్నాం. టీవీ9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం. మంటలు ఉవ్వెత్తున ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో. 6 ఫైర్ ఇంజన్లు 20 వాటర్ ట్యాంకర్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రావడానికి మరో 12 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. చుట్టుపక్కల ఫ్యాక్టరీలను ఇప్పటికే ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, 4 గంటలుగా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 12 గంటల సమయం పట్టొచ్చు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? దీని గల కారణాలు ఏంటి? అంటే లోపల రైస్ బ్యాగ్కి సంబంధించి ఏదైతే ఫ్యాక్టరీ ఉంటుందో ఆ ఫ్యాక్టరీలో ఇంకా కింద కెమికల్ బ్యారెళ్లతో పాటు పైన పెద్ద మొత్తంలో బ్యాగ్లు నిల్వ ఉన్నటువంటి కారణంగానే ప్రమాద తీవ్రత పెరుగుతుందనేది కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం 2nd, 3rd ఫ్లోర్లో చూస్తున్నాం. అక్కడ పెద్ద మొత్తంలో రైస్ బ్యాగ్లకు సంబంధించిన స్టోరేజ్ ఉంటుంది. సో ఇదే క్రమంలో దట్టమైనటువంటి అగ్నికిలలు ఎగిసి పడుతున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 4 గంటలుగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఇంకా పెద్ద మొత్తంలో స్టోరేజ్ ఉంది. సో కేవలం ఒక వైపు నుండి మాత్రమే ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు కాబట్టి మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 12 గంటల పాటు సమయం పడుతుందనేది కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. మనతో ఆయనతో మాట్లాడడం చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ మంటలు అదుపులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం? టైం ఇప్పుడు ప్రిసైజ్గా టైం ఎంత టైం పడుతుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే లోపల ఎంత మెటల్ స్టాక్ అయి ఉంది అనేది ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫైర్ మాత్రం ఓన్లీ 2nd ఫ్లోర్కి కన్ఫైన్ ఉంది. మేము కంట్రోల్ బర్నింగ్ చేస్తే ఆ ఫైర్ని అక్కడి వరకే కన్ఫైన్ అయ్యేటట్టు చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత టైం పడుతుంది ప్రిసైజ్గా ఇంకెంత టైం పడుతుంది అని చెప్పే పరిస్థితి లేదు. కింద కెమికల్ లాంటి పదార్థాలు ఇంకా నిల్వ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ప్రమాద తీవ్రత పైనుండి కిందికి పెంచితే ప్రమాదం ఇన్ కేస్ ఒకవేళ అక్కడ క్రాక్స్ వచ్చినాయి, 2nd ఫ్లోర్లో ఉండే ఆ హ్యూజ్ ఫైర్ వల్ల ఆల్రెడీ క్రాక్స్ వచ్చినాయి. ఆ క్రాక్స్ వచ్చి ఆ స్లాబ్ ఏమైనా క్రాక్స్ వచ్చి ఆ ఫైర్ 1st ఫ్లోర్కి తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి స్ప్రెడ్ అయితే ఇంకా టైం ఎక్కువ పడుతుంది. అది అంటే పక్కన ఇంకా వేరే హ్యాబిటేషన్స్ కానీ పక్కన బిల్డింగ్స్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓన్లీ ఈ బిల్డింగ్లోనే ఫైర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాక్టరీ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? లోపల ఎగ్జాక్ట్ ఎలాంటి పదార్థాలు నిల్వ ఉన్నాయని చెప్తున్నారు. ఫ్యాక్టరీ వాళ్ళు ఓనర్ లేడు, బట్ సూపర్వైజర్ వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం హ్యూజ్ క్వాంటిటీస్లో స్టోర్ చేస్తున్నారు, రా మెటీరియల్ స్టోర్ చేశారు. ఆ మెటీరియల్ని బయట తీయడానికే 1 డే పడుతుందని చెప్పారు. యాక్చువల్లీ స్టార్టింగ్లో మేము ఏం చెప్పినామంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెటీరియల్ అంతా షిఫ్ట్ చేయండి అని చెప్పినాం. కానీ అది ఇప్పుడు పాసిబుల్ కాదు సార్, ఎందుకంటే అది చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ఉంది. అది క్లియర్ చేయడానికి మాకు 1 డే పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ఈ ఫ్లేమ్ దట్టమైన అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయో దాని పక్కనే హై టెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి. అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఏరియాకి మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి మేము ఆ హై టెన్షన్ వైర్కి ఉన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయమని చెప్పినాము. ఎందుకంటే స్టార్టింగ్లో అది కట్ చేసి ఉంటే ఈ ఫైర్ ఇంత మొత్తంలో ఇంత తీవ్రంగా అయ్యే ఛాన్స్ ఉండేకుంటుండే. సో వాళ్ళు దాన్ని చాలా లేట్ చేసి ఒక పాయింట్లో మేము కట్ చేసినామని చెప్పారు. కట్ చేసిన తర్వాత మేము కట్ చేసినామని చెప్పగానే మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే తీరా చూస్తే ఏమైందంటే మా ఇద్దరు డ్రైవర్ అప్పటికి కొంత షాక్ కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కట్ చేయలేదు. తర్వాత కొంతసేపటి వాళ్ళతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఓనర్స్తో మేనేజ్మెంట్తో మాట్లాడితే ఆ తర్వాత చాలాసేపటి తర్వాత వాళ్ళు కట్ చేసారు. అప్పుడు మళ్ళీ మేము రీస్టార్ట్ చేసినాం, ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ రీస్టార్ట్ చేసినాం. అందువల్ల ఈ తీవ్రత ఇంత మొత్తంలో కావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ప్రమాద తీవ్రత జరిగిందో దాని పక్కనే హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి. ఒకవేళ సకాలంలో ఈ కనెక్షన్ అనేది కట్ చేసి ఉంటే కనుక కొంత ప్రమాద తీవ్రత తగ్గేది. మొదట ఎలక్ట్రిసిటీ అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే 1 గంట పాటు అక్కడ నిర్లక్ష్యం జరిగింది. ఆ కారణంగానే ప్రమాద తీవ్రత కూడా పెరిగిందని చెప్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు మరో 12 గంటల పాటు సమయం పడుతుందని చెప్తున్నారు. అదనపు ఫైర్ ఇంజన్లతో పాటు వాటర్ ట్యాంకర్లను రంగంలో దింపి మంటలను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకొస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.